మాజీ మంత్రి రోజా లేదా మాజీ ఎమ్మెల్యే రోజా అనే కన్నా జబర్దస్త్ రోజా లేదా మిడిల్ ఫింగర్ రోజా అంటే బాగా ఎక్కువగా అందరికీ ఫాస్ట్గా అర్థమైపోతుంది. ఆవిడ లాజిక్లు కొద్దిగా విచిత్రంగా ఉన్నాయి. ఆవిడ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడేటప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. సో 40కి కొద్దిగా తక్కువగా అనుకోండి. సో ఈ 40% ఓట్లు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు అంటే 40% ఓట్లతోనే సీఎం అయ్యారంట. అలాగే ప్రధానమంత్రి మోదీ గారు 40% ఓట్లతోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారంట. సో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినాయంట. అంటే 40% ఓట్లు వచ్చి 11 సీట్లు రావటం ఏంటి? చిన్నపిల్లోడిని ఎవరిని అడిగినా అది ఎలా జరిగిందో చెప్తారంట. మరి మాకెవరికి అర్థం కావట్లేదు. సో మరి ఈవిడ లాజిక్ ఏంటో అంటే మన ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్యంలో, భారతదేశ ఎన్నికల్లో పర్సంటేజ్ని బట్టి సీట్ల, లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ మెజారిటీని బట్టి సీట్ల?